ఉండు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా బకెట్లో శుభ్రంగా మట్టి లేకుండా బాగా కడగాలి. ఎందుకంటే అది భూమిలో పుట్టిద్ది కాబట్టి బాగా డస్ట్ ఉంటుంది, మొత్తం పాయిజన్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని శుభ్రంగా చాలా చక్కగా నీట్గా కడుక్కోవాలి. 1-10 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మన ముఖ్యం. ప్రతి కాలంలో కూడా ప్రతి ఒక్క ఐటెం తినాలని ఆశగా ఉంటుంది. మనకు వర్షాకాలం వచ్చిందంటే ఉరుములు మెరుపులతో మనకు పుట్టగొడుగు తయారయ్యింది. ఆ తయారైనప్పుడు మనకు టప్పని పేలుతాయంట పుట్టగొడుగులు. మన తాతల కాలం నుంచి ఉంది ఇది. పేలినప్పుడు సరైన చూసి పుట్టగొడుగుని మనం ఎలా తయారు చేయాలి, ఎలా వండి ఎలా తినాలి. చాలామందికి ఏంటంటే పుట్టగొడుగు ఎలా వండాలి అనేది తెలీదు. అంటే కొంతమంది నార్మల్గా వండుతారు, టేస్ట్ ఎలా ఉందో తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఎలా వండాలి ఏంటి అనేది మా అత్తయ్య వాళ్ళు రాజమండ్రి నుంచి తెచ్చారు. మేము వండుకుందామని టేస్ట్ చేద్దామని. పొలంలో పేలిందంట పుట్టగొడుగు. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. దయచేసి ఫస్ట్గా పుట్టగొడుగుని తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక ప్యాన్ బాగా వీటెక్కాలి. వీటెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి కదా, మనం బాగా వీటెక్కాలి కదా. తగినంత ఆయిల్ వేసుకోండి. కొంతమంది కూరకు తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. మనం చెప్పమని కాకుండా ఎవరికి తగినంత వాళ్ళు ఆయిల్ వేసుకోవాలి. రుచి గురించి ఆయిల్ కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది కొలెస్ట్రాల్ వస్తుందని యూజ్ చేస్తారు. అందుకోసం మనకు తగినంత ఆయిల్ని మనం వేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేసుకున్న తర్వాత కాసేపు వీట్ చేయాలి. వీట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి. కాసేపు ఒక 1 minute and 2 minutes అడ్జస్ట్మెంట్గా అటు ఇటు కలుపుకొని మనం చేసుకున్న తర్వాత కాసేపు ఆగి మంటకి హైలో పెట్టాలండి. హైలో పెడితే మనకు తొందరగా అవుద్ది. లోలో పెట్టుకుంటే మనకి టైం పట్టుద్ది. మేమైతే హైలో పెట్టాము. 5 minutes బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత అలాగా వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. పాన్లో వేసుకోవాలి. చూడండి మా అత్తయ్య ఎలా చేస్తున్నారో వంట. బాగా మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోయవసరం లేదు. ఎందుకంటే పుట్టగొడుగులకి వాటర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం 2-3 times కడుగుతాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒరిజినల్ అండి, ఒరిజినల్ పుట్టగొడుగు. ఇది తయారీ కాదు, మన కళ్ళ ముందు తీసి ఇచ్చారు. అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి, మగ్గనివ్వాలి. 5 minutes మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 5 minutes ఆగాలి. ఆగిన తర్వాత 5 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత వాటర్ ఉందో. అది కూడా మనం కొద్దిగా మగ్గాలి కదా, మనకి తగినంత. కొంతమంది కొద్దిగా లైట్గా ఉడికినా తినేస్తారు, కొంతమంది ఫుల్గా ఉడకాలంటారు, మెత్తగా ఉండాలంటారు. కాబట్టి దాన్ని మనం ఎవరికి ఎలా కావాలో అలాగా టైంకి తగ్గట్టు ఉడకబెట్టుకొని మనం శుభ్రంగా వండుకొని తింటే చాలా ఉంటుంది. కొంతమందికి హాఫ్ బాయిల్ ఇష్టం, కొంతమంది ఫుల్ బాయిల్ ఇష్టం. అలాగా మేము ఫుల్ బాయిల్ చేసుకుంటాము. బాగా ఏంటంటే మెత్తగా ఉండాలి, తినాలి అని అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా మనం చూసుకొని మనకు తగినంత ఐటమ్స్ ఏం కావాలో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అటు ఇటు కొంచెంగా కలపాలి. కొద్దిగా ఉప్పు ముందు ఎందుకు వేసామంటే మొత్తానికి పట్టిద్దని ముందుగా ఉప్పు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల మసాలా, మీరు ఆడిచ్చిన మసాలా పొడిస్ ఉంటాయి కదా, మీకు నచ్చిన మసాలా పొడి వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టే స్టార్ మసాలా ఉంటుంది, ధనియా మసాలా ఉంటుంది, ఆచి మసాలా, చికెన్ మసాలా, ఏదోటి మనకు స్టైల్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. అది కూడా మీకు తగినంత. వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఎక్కువ వద్దనుకుంటే తగ్గించుకుంటారు. కారం వేసుకోవాలి. కారం మాత్రం మేము వేసుకుంటాం ఎక్కువనే, మేము తింటాం కాబట్టి. మీరు కూడా తినాలనుకుంటున్నారా అయితే కారం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మష్రూమ్ కర్రీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, తినండి, ఆనందించండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, నీళ్ళు వస్తున్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చాలా బాగా వండుతారు మా అత్తయ్య గారు, వంటలు బాగా చేస్తారు. మష్రూమ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఉరుములు మెరుపులతో కలిసి పుట్టింది ఒక పుట్టగొడుగే. పుట్టగొడుగు శాస్త్రం అది. పుట్టగొడుగు అనేది చాలా మంచిది, హెల్తీ ఫుడ్. చాలామంది ఇది నీస్ అనుకుంటారు, నీస్ అయితే కాదండి. ఒరిజినల్ న్యాచురల్ పుట్టగొడుగు. అటు ఇటు నార్మల్గా మొక్కలు వేయాలన్నా సరే ఇతరం కావాలి, ఈ కావాలి, వాటికి అలాగైతే కాదండి. ఇది ఒరిజినల్ న్యాచురల్ పుట్టగొడుగు. పుట్టింది చెట్లల్లో, అరటి చెట్లల్లో, కొన్ని ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు బాగా మగ్గిపోయింది కాబట్టి మేము కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఇంకొద్దిగా మాకు గ్రేవీ లాగా కావాలని మొత్తం వాటర్ మొత్తం. ఇదేంటి చూడడానికి నూడిల్స్ లా కనిపిస్తుంది, లేదంటే మళ్ళీ పూలు వేసినట్టు కనిపిస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ పూల్లా కూడా కనిపిస్తున్నాయి కదా? కాదండి, కాదు. మళ్ళీ మొగ్గలు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చేసాం, చాలా బాగానే ఉంది. చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో, అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటే. మా అత్తయ్య వండుతుంటే మా ఆయన మేము ప్లేట్లు పట్టుకొని నుంచున్నాం పక్కనే. మీకు తినాలని ఉందా? మీకు కావాలా? అయితే మీ అడ్రస్ మాకు కామెంట్ చేయండి, మీకు మేము పుట్టగొడుగు పంపిస్తాం. కామెంట్ సెక్షన్లో చేయండి. డెఫినెట్లీగా మా ఏరియాలో పుట్టగొడుగు. చూడండి మా అత్తయ్య బోండాలు వేశారు, మైసూర్ బజ్జీ వేశారు. అందులోని తింటే ఉంటదండి. వండర్ఫుల్, నోరు ఊరిపోతుంది అసలు. వేడి వేడి మీద రెడీ అయిపోయింది పుట్టగొడుగు కూర. కాలిపోతుంది.